అండి ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద ప్రాబ్లం చూద్దాం. ఇవి ఇంటర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఫైండ్ ఇంటిగ్రల్ π/6 to π/3 స్క్వేర్ రూట్ ఆఫ్ sin x బై స్క్వేర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ cos x ఇంటూ dx. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ని ఐ అనుకుని ఏదైతే ఇచ్చారో ఫస్ట్ ఆ ఫంక్షన్ నోట్ చేయండి. అయ్యే అనుకోవాలా అండి అంటే ఐ అని కాదు, ఏ అనుకోవచ్చు, ఏదో ఒక లెటర్తో రిప్రజెంట్ చేయాలి అంతే. ఓకే, నేను ఐ అని అనుకుంటున్నాను. ఐ ఈక్వల్ టు ఏమి ఇచ్చారండి ప్రాబ్లం మనకి, ఇంటిగ్రల్ π/6 to π/3 స్క్వేర్ రూట్ ఆఫ్ sin x బై స్క్వేర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ cos x ఇంటూ dx. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనండి. మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటండి ఆ ఫార్ములా, ఇంటిగ్రల్ a to b f of x ఇంటూ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f of a ప్లస్ b మైనస్ x ఇంటూ dx. ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఒకసారి మనకి ఇచ్చిన ప్రాబ్లం నుంచి కంపేర్ చేయండి. a to b అంటే a ప్లస్లో ఎంత ఉంది, π/6 ఉంది, b ప్లస్లో π/3 ఉంది. f ఆఫ్ x, x ప్లస్లో ఎంత ఉంది, a ప్లస్ b మైనస్ x ఉంది. ఇప్పుడు a ఎంత అని చెప్పాము, π/6 అన్నాము, ప్లస్ b ఎంత అని చెప్పాము, π/3 అన్నాము, అంతే కదా. a ప్లస్లో π/6 ఉంది, b ప్లస్లో π/3 ఉంది, మైనస్ x అంటే x ప్లస్లో ఏం రాస్తాము, a ప్లస్ b మైనస్ x ఉంది కదా, అంటే π/6 ప్లస్ π/3 మైనస్ x అని రాస్తాం. ఇక్కడ మనకి ఇచ్చినప్పుడు ప్రాబ్లంలో x ఉంది కదా, ఆ x ప్లేస్లో ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమని రాస్తాం, i ఈక్వల్ టు ఇంటిగ్రల్ π/6 to π/3 స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఆఫ్ x ప్లస్లో ఏమని రాయాలని చెప్పాను, π/6 ప్లస్ π/3 మైనస్ x బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్, ఇక్కడ కూడా x ఉంది కదా డినామినేటర్లో కూడా, అక్కడ కూడా x ప్లేస్లో π/6 ప్లస్ π/3 మైనస్ x రాయాలి, ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మళ్ళీ cos x కదా, cos ఆఫ్ x ప్లేస్లో π/6 ప్లస్ π/3 మైనస్ x అని రాయాలి, ఇంటూ ఏముంది, dx ఉంది. ఆ dx నోట్ చేయండి. ఇక్కడ మనకి π/6 ప్లస్ π/3 ఉంది కదా, ఇక్కడ నేను పక్కన రఫ్ వర్క్ చేస్తున్నాను. π/6 ప్లస్ π/3 ప్లస్ ఏమని రాసుకోవచ్చు, ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే 6 వేసామనుకోండి 1 టైం, అంటే π ప్లస్ 2π అవుతుంది, అంటే 3π/6 అవుతుంది. 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే π/2 అని రాసుకోవచ్చు కదా. దేని ప్లేస్లో, π/6 ప్లస్ π/3 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, π/2 అని రాయొచ్చు కదా. నేను ఇప్పుడు ఈ 2 ప్లేస్లో π/2 అని రాస్తున్నాను. అంటే అప్పుడు ఏమని రాసుకుంటాం, i ఈక్వల్ టు ఇంటిగ్రల్ π/6 to π/3 స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్, ఈ 2 ప్లేస్లో ఇక్కడ చేసాం కదా రఫ్ వర్క్, ఆ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, π/2 అని రాయొచ్చు కదా, π/2 మైనస్ x బై, అలానే డినామినేటర్లు కూడా సైన్ ఆఫ్ π/2 మైనస్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఆఫ్ π/2 మైనస్ x ఇంటూ dx. ఓకే, ఇదంతా రఫ్ వర్క్ అండి. ఇంటూ dx నోట్ చేసిన తర్వాత మనకి సైన్ పై అంటే 180 డిగ్రీస్ కదా, 180/2 అంటే 90, సైన్ 90 మైనస్ x ఈక్వల్ టు కాస్ x అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ రాస్తున్నాను చూడండి, సైన్ π/2 మైనస్ x ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, కాస్ x రాసుకోవచ్చు. అలానే కాస్ π/2 మైనస్ xని ఏమని రాసుకోవచ్చు, సైన్ x అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ ప్లేస్లో అవి రాయండి, అంటే సైన్ π/2 మైనస్ x ప్లస్ కాస్ x అని రాసుకోండి. అంటే ఈక్వేషన్ ఎలా వస్తుంది, i ఈక్వల్ టు ఇంటిగ్రల్ π/6 to π/3 స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్, ఈ ప్లేస్లో ఏమని రాస్తాము, కాస్ x అని రాస్తాం, కాస్ x బై, అలానే డినామినేటర్లో కాస్ x ప్లస్ రూట్ సైన్ x ఇంటూ dx. ఇది ఏంటి, ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1 పైన రాసాం కదా, ఫస్ట్ ఏదైతే ఇచ్చారో ప్రాబ్లం దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, ఆ ఈక్వేషన్ని అలానే ఇప్పుడు ఈక్వేషన్ 2 ఏదైతే ఉందో ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడింగ్ ఈక్వేషన్ 1 అండ్
ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేయండి. 2 ఈక్వేషన్స్ కూడా LHS ఏమున్నాయి, ఐ ఉన్నాయి. ఓకే, అంటే I ప్లస్ ఐ అని రాయాలి. అలానే రైట్ సైడ్ RHS ఏమున్నాయి, ఇప్పుడు ఈక్వేషన్ 1 అండి నేను రాసేది. π/6 to π/3 రూట్ సైన్ ఎక్స్ బై రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఈక్వేషన్ 1 ప్లస్ ఇప్పుడు నేను రాసేది ఈక్వేషన్ 2. ఇంటిగ్రల్ π/6 to π/3 రూట్ కాస్ ఎక్స్ బై రూట్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఎల్సిఎం చేయండి, అంటే రెండు ఈక్వల్లే ఉన్నాయి కదా. ఓకే, ఎల్సిఎం చేయండి. ఓకే, ఎల్సిఎం చేస్తే ఇంటిగ్రల్ π/6 to π/3. ఇక్కడ డినామినేటర్లో ఏమొస్తుంది, రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్. అలానే న్యూమరేటర్లో కూడా రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వస్తుంది. ఈ రెండు ఏమవుతాయండి, క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఈ రెండు రిమైనింగ్ ఉన్నది ఏంటి మనకి, 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ π/6 to π/3 1 ఇంటూ డిఎక్స్ ఉంది. ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఏం రాస్తాము, ఎక్స్ ప్లస్ సి అని రాస్తాం కదా. ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, 2i ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ లిమిట్స్ ఏంటి మనకి, π/6 to π/3. ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా సబ్స్టిట్యూట్ చేయాల్సింది. అంటే ఏం రాస్తాం, 2i ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ఏంటి, π/3 మైనస్ లోవర్ లిమిట్ π/6. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. 2i ఈక్వల్ టు 6 వేస్తే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 2π మైనస్ π అవుతుంది. అంటే 2i ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, π/6 అని రాయొచ్చు కదా. 2πలోంచి π తీసేస్తే πయే కదా ఉండేది, π/6. i ఈక్వల్ టు ఇక్కడ మనకి 2i ఉంది కదా, ఈ 2 ఇటు పంపిస్తే మల్టిప్లై అవుతుంది, అంటే π/2 ఇంటూ 6 12. అంటే i ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, i ఈక్వల్ టు π/12 వచ్చింది. ఇదే ఆన్సర్. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లం చూద్దాం.